రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పండ్రి. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. కావాలని కరెంటు తీసేస్తే కథ వేరుంటదట. రేవంత్ సారే ఆఫీసర్లకు సీరియస్ గా చెప్పిండి ఈ మాట. షర్మిలక్కను గట్టిగానే ఆర్చుకుంటున్న రోజా మేడం. ఈ నేళ్ల సంది ఏడికి పోయినవమ్మ అనుకుంటాయింది మస్తు గరం. 10వ తరగతి పరీక్షలు రాయొచ్చట బుక్కులు చూసుకుంటా. అట్లా నూకునేరు అసలు ట్విస్ట్ తెలియకుండా. పొంగిలేటి సారు సచివాలయంలో చేసిండు సడన్ చెక్కింగ్. పనికి లేట్ వచ్చేదుంటే ఇంట్లోనే ఉండుండ్రనయిండు ఫైరింగ్. ఎమ్మెల్యే కావాలన్నది ఎంతో మందికి జీవితాశయం ఉంటుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యకు ఈ అవకాశం చిన్న వయసులోనే వచ్చింది. తన తండ్రి మరణంతో 34 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచింది. ఎంతో భవిష్యత్తున్న ఆమె ఇవాళ అందరు నిడిచిపెట్టి పోయిందంటే ఎవ్వరికి నమ్మబుద్ధి అయితలేదు. ఎంత ఘోరం ఇది. వానరాకడ పానం పోకడ ఎవ్వరికి తెలియదంటారు కదా. ఇప్పుడు వానరాకడ తెలుస్తుంది గాని పానం పోకడ గురించి తెలుసుకునే టెక్నాలజీ ఇంకా ఉట్టలేదు. 34 ఏళ్ల వయసులనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జీవి పోతుందని ఎవ్వలైనా కలల కూడా ఊహిస్తారా? దాన్నే విధి అంటారేమో. ఎమ్మెల్యేగా గెలిచినాక 3 సార్ల వరుసగా ప్రమాదాలు జరుపుకుంటూ వచ్చినాయి. రెండిట్లకెళ్లి ఎట్లనో గట్ల బయటపడ్డది. ఎమ్మెల్యే కాగానే లిఫ్టులా 3 గంటలు ఇరుక్కొని మస్తు తిప్పలు పడ్డది. మొన్న 13 తారీఖు నాడు నల్గొండ సభకు పోయొస్తుంటే కారుకు టక్కరైంది. అప్పుడు హోంగార్డు జీవిడ్చిండు. ఇక లాస్యక్క కాలు చేతులకు దెబ్బలు తాకినాయి. వారం కిందనే కేటీఆర్ సార్ లాస్యక్క ఇంటికి పోయి మందలిచ్చొచ్చిండు. వరుసగా ఇంట్లంతా కీడైతుందని సదాశివపేటలో తెలిసిన బాబా దగ్గరికి పూజల కోసం పోయిండ్రట. అట్లా మొన్నటి సంధి పోయొస్తుండ్రు. ఇక ఇలా పొద్దుగాల కూడా మళ్ళోసారి బాబా దగ్గరికి అని పోతుంటే ఔటర్ రింగ్ రోడ్డు మీద కారుకు టక్కరైంది. అప్పుడు కారు 100 స్పీడ్లు ఉన్నదట. ఆ టైంలో లాస్యక్క దోస్తు ఆకాష్ అనేటైన కారు నడుపుతున్నాడు. ఆయన సీటు బెల్ట్ పెట్టుకున్నాడు. ఏం కాలే. ముంగట సీట్లో కూర్చున్న లాస్య సీటు బెల్ట్ పెట్టుకోలేదట. ఆయనతో టక్కర్ కాగానే జీవిడ్చింది. మరి ఎమ్మెల్యే అయింది సేఫ్టీ ఫీచర్స్ లేని కార్ ఎందుకు ఎక్కిందో లాస్యక్క? గాశారానికి ఆ కార్లో పోయి పానం తీసుకున్నట్టు అయిపోయింది. సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉన్న ఎస్వీయూవి కార్ అయితే ఏమన్నా బతికే ఛాన్స్ ఉండొచ్చని టక్కరైన తీరు చూసిన వాళ్ళు అనబట్టిండ్రు. ఇక లాస్యక్కకి ఇట్లా అయిందని తెలియంగానే కేసీఆర్ సారు మస్తు బాధపడ్డాడు. అటు హరీష్ సారు ఎంబడే డెడ్ బాడీ నుంచి దవాఖానకు పోయి ఇంటోలను ఓదార్చిండు. ఇటు కవితక్క కూడా దహనమయ్యేదాకా ఇంటిల్లాదులతోనే ఉంది. రామన్న అయితే ఈ ముచ్చట నమ్మలేకపోతున్నా అని కళ్ళల్లో నీళ్లు కూడా తీసిండు. అటు సీఎం రేవంత్ సారు, బీజేపీ కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న, ఈట్ల సార్లు కూడా అందరు లాస్యక్క మృతికి సంతాపం ప్రకటించారు. లోక్సభ ఎలక్షన్ల వేడి ఢిల్లీ దాటి గల్లీ దాకా వాకుతుంది. ఎప్పుడు కొంత ఆలస్యంగా క్యాండిడేట్లను అనౌన్స్ చేసే కాంగ్రెస్ ఈసారి అందరికంటే ముందుగానే హుషారైతుంది. ఢిల్లీకి పోయి హైకమాండ్ తన పర్మిషన్ తెచ్చుకొని క్యాండిడేట్ల జిమ్మదారి మొత్తం రేవంత్ ఒక్కడే తీసుకున్నాడు. తక్కువలో తక్కువ 14 సీట్లకు ఒక్కటి కూడా తగ్గోదని పెద్ద ప్లాన్ చేస్తుండట. కాంగ్రెస్ కాన్సన్ట్రేషన్ అంతా లోక్సభ ఎలక్షన్ దిక్కుమాలినట్టుంది. ఏ పని చేసినా ఎసోంటి పథకానికి ముహూర్తం పెట్టినా ఎంపీ ఎలక్షన్లను నజర్లో పెట్టుకుని ముంగటికి పోతుండ్రట. మొన్న ఢిల్లీకి పోయొచ్చిన రేవంత్ సారు పోయిన పనులన్నీ సక్సెస్ చేసుకొచ్చిండట. బయట అనుకున్నట్లు మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గ కూర్పాట్లు కాదు, కథం మొత్తం ఎంపీ సీట్ల చుట్టూతే తిప్పుకొచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఎంపీ క్యాండిడేట్ల సెలెక్టింగ్ లో రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇచ్చిండ్రట హైకమాండ్ పెద్దలు. అంతేకాదు ఆ క్యాండిడేట్లను కూడా నువ్వే నిలబెట్టు, నువ్వే గెలిపించుకో అనే స్వేచ్ఛను కూడా ఇచ్చిండ్రు అనుకుంటారు. బయట అంత ఫ్రీగా హ్యాండ్ ఇచ్చిండ్రు కాబట్టి పాలమూరు ఎంపీ క్యాండిడేట్ ను అనౌన్స్ చేసిండు అంటున్నారు. కడమ 16 మంది క్యాండిడేట్ల జిమ్మదారి కూడా రేవంత్ సార్దేనట. పాతోలు ఎవలుండ్రు, కొత్తోలు ఎవలుండ్రు, చేతులకెళ్లి పైసలు పెట్టుకుని ప్రచారం చేసుకునే తాకత్ ఎవరుకుంది, నియోజకవర్గంలోనే తిరుక్కుంటా జనాలకు దగ్గరగుంటున్నది ఎవరు అనే లెక్కలు బయటకు తీస్తురట. ఇలా మంత్రుల ప్రెజర్ అసలు ఉండకపోయి ఉండొచ్చు అని అంటున్నారు నిపుణులు. 17 సీట్లల్లో కంసే కం 14 గెలుచుకొస్తా అని హైకమాండ్ కు మాట ఇచ్చిండట రేవంత్ సారు. ఊపైతుంది గాని దానిని ఏ పార్టీ గెలుపు కోసం కుంటాడో చూడాలి. మరి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీల మళ్ళీ 2వ పథకాల అమలుకు సర్కార్ పచ్చజెండా ఊపబోతున్నది. అందులో ఒకటి ఫ్రీ కరెంటు, ఇంకోటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు. మరి ఎప్పటి సంది అమలు కాబోతున్నాయి, ఏం కథ అన్నది గీ ముచ్చట్ల చూడుర్రి. సీఎం రేవంత్ రెడ్డి సార్ జల్దిగానే జనాల మంచి పేరు సంపాదిస్తున్నాడు. అసాధ్యమన్న వాటిని సుసాధ్యం చేసుకుంటా, విమర్శలను తిప్పికొట్టుకుంటా, వ్యతిరేకించేటోళ్ళు ఏడు ముఖం పెట్టేటట్టు చేసుకుంటా పాలన మంచి నడిపిస్తున్నట్టే కొడుతున్నది. ముఖ్యంగా 6 గ్యారెంటీలు సర్కార్కు గుది వండలు అవుతాయి, ఎట్లా చేస్తారో చూస్తాము అని ప్రతిపక్షాలు కాసుకొని కూర్చున్నాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి సారు ఆయన మార్కు రూలింగ్ తోటి రువ్వట్ల ముందుకు పోతున్నాడు. వైఎస్ఆర్ లెక్కనే పార్టీల పాలనలా ఆయనదైన ముద్రేసేందుకు ముందుకు పోతున్నట్టే అనిపిస్తున్నది. ఇక ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఇంకో 2 పథకాల అమలు మీద సీఎం సార్ శ్రద్ధ పెట్టిండు. 100 రోజులైంది ఏమాయా అని ప్రతిపక్షం ఎక్కిరేక ముందే వాటిని అమలు చేస్తే
వచ్చేందుకు రూట్ క్లియర్ చేస్తున్నాడు. ఈ నెల 27 లేకుంటే 29 నాడు 2 పథకాలు సురు చేయాలని సీఎం సార్ ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండు. ఇక వాళ్ళంతా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సర్కార్ చెప్పిన 6 గ్యారంటీలల్లా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, ఈ పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 2 గ్యారంటీలుగా గృహజ్యోతి 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు రాబోతున్నాయి. గ్యాస్ సిలిండర్ మీద గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయాలన్నా లేకుంటే ఏజెన్సీలకు కట్టాలన్నా ఈ ముచ్చట మీద మాట్లాడుకొచ్చిన కేబినెట్ సబ్ కమిటీ మరి ఏమేం తిప్పలున్నాయి, ఎట్లా ఈ పథకాన్ని నడిపేయాలని సివిల్ సప్లై ఆర్థిక శాఖ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆఖరుకు లబ్ధిదారులు 500 ఇస్తే సిలిండర్ ఇచ్చేటట్టు చూడాలని సూచన చేసి సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతోటి చర్చలు జరపాలని, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నిధులను ఎంబటెంబట ఇచ్చేటట్టు ఏర్పాట్లు చేయాలని సీఎం సార్ ఆర్డర్ చేసిండు. అట్లనే అనుమానాలు అపోహలకు జాగలేకుండా ప్రీ పథకాన్ని మంచిగా నడిపేయాలని కూడా ఆర్డర్ చేసిండు సారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు కరెంటు వాడేటోళ్ళందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ఆర్డర్లు పాస్ చేసిండు. మార్చి మొదటి వారం సంది కరెంటు బిల్లు కొట్టేటప్పుడు అర్హులైన అందరికీ గృహజ్యోతి పథకం కింద 0 బిల్లులు ఇస్తారట. ప్రజాపాలన దరఖాస్తుల కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్లు ఇట్లా తప్పులు రాసిన ఉంటే వాళ్ళ అర్హత కోల్పోకుండా వీటిని మంచి చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వాలని కరెంట్ ఆఫీసర్లకు చెప్పిండు. అట్లనే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంపీడీఓ తహసీల్దార్ ఆఫీస్ పోయి దరఖాస్తు చేసుకునే తీరు సౌలభ్యం చేయాలని చెప్పిండు. ఇక ఇట్లా సీఎం సార్ పాలన పరుగులు పెట్టించి పార్టీలో కూడా ఆయన చెయ్యే పైన తట్టు చూసుకుంటుండు. గవర్నమెంట్ కొలువు ఉన్నోళ్ళ లైఫ్ బిందాస్ అబ్బా. ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఆఫీస్లో అడుగు పెట్టిన 1-2 గంటలకే లంచ్ టైం అయిందని క్యాంటీన్లో పడవచ్చు. ఇక ఆ ఫైలు ఈ ఫైలు జరిపినట్టు చేసి ఇంత టైం అయిందని బయట పడవచ్చు. మంచిగా నెలనాడు టింగ్ టింగ్ అని అకౌంట్లో జీతం పడనే పడుతుంది. వాళ్ళకేందబ్బా అనిపిస్తుంది కదా. కానీ కొత్త గవర్నమెంట్లో అట్లా లేదట. స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ చేస్తురట. ఆఫీసర్లు చక్కగా పనిచేస్తేనే సర్కార్ పనులు ముంగట పడతాయి, లేకపోతే ఏడేసిన గొంగడ ఆండి అన్నట్టు ఉంటది కథ. అందుకే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రుల దాకా సర్కార్ ఆఫీసుల మీద నజర్ పెట్టిరట. సర్కార్ కొలువు అంటే ఏం చేయకపోయినా నడుస్తుంది, హాజరు పడితే అయిపోయే అనే భ్రమలున్నోళ్ళ నిద్ర మబ్బును పోగొడుతున్నారట. ఏకాఏకి చెకింగ్లు, ఎంక్వైరీలు కూడా మస్తుగానే చేస్తున్నారట. ముందుగాల వాళ్ళ శాఖను చక్కదిద్దుకుంటే ఆటోమేటిక్ గా అంత సెట్ అవుతుందని ఆలోచన చేసిన మంత్రులు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు బందోబస్తు చేసే పనిలో పడ్డారని అంటున్నారు. ఇటనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ సచివాలయంలో వరుసగా ఏకాఏకి తనిఖీలు సురు చేసిండట. ఓనాడు కాకపోతే ఇంకోనాడైనా తువ్వకొస్తారేమని అనుకుంటే సార్లు ఇంకా నిద్రమబ్బులే ఉన్నారట. కొందరైతే తీర్వాటం చేసుకొని డైరెక్ట్ లంచ్ టైం కే వస్తున్నారట. ఇంకా కొందరేమో రిజిస్టర్ల పేరు రాసుకొని అవతల పడుతున్నారట. 11:40 అయినా సగానికి ఎక్కువ మంది డ్యూటీకి రాకపోయే వరకలా సీరియస్ అయిన పొంగులేటి సారు ఇట్లయితే కష్టం మరి అని ముఖం మీనే చెప్పేసిండని అంటున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కరు కూడా లీవ్ తీసుకోవద్దని చెప్పేసిండు. రిజిస్టర్ తీసుకొని చూస్తే బండారం మొత్తం బయట పడ్డదట. ఇట్లయితే అస్సలు నడవదు. ఒకవేళ ఇంట్లో పని ఉంటే ఆయాల ఇంట్లోనే ఉండుర్రి, అంతేగాని 11:40కి వస్తాము 12:10కి వస్తామని ఇష్టం వచ్చిన టైంకి వచ్చి ఏం చేస్తారు అని క్వశ్చనింగ్ చేసిండట. చూసిరా, లక్షల రూపాయల జీతం తీసుకునే సచివాలయం ఆఫీసర్లే గిట్లా ఆఫీస్ను ఇల్లు లెక్క ఫీల్ అయి పనులు వాతర పెడితే సర్కార్ ఎట్లా పని చేస్తుంది? అయినా పొంగులేటి సారు అవి అయ్యే పనులేనా చెప్పు? ఉద్యోగుల జోలి పోకపోతేనే మంచిది మీకు. పాపం కేసీఆర్ సార్ కూడా గిట్లనే స్ట్రిక్ట్ చేసి ఎంత కాడికి తెచ్చుకున్నాడో చూసిరు కదా. వాళ్ళని చూసుకుంటా పోవాలకి, అంతేగాని మార్పులు తీసుకొస్తామో మారుస్తామని తిరిగితే కష్టమే పోరని కొందరు సలహాలు ఇస్తున్నారట. ఇక ఈ నడుమ ఊకుకే కరెంటు పోతుంది. కొన్నిసార్లు మెయింటెనెన్స్ కోసం కరెంటు పోతుందని చెప్తున్నారు, ఓకే. కానీ పని కొట్టుకొని పోతున్నట్టే కరెంటు కోతలు అవుతున్నాయి ఈ నడుమ. మరి ఎందుకు ఇట్లా అవుతుందని ఎంక్వైరీ చేస్తే సర్కారు వాళ్ళకు కథ మొత్తం వేరే ఉన్నదని తెలిసిందట. అందుకే సీఎం సారు స్ట్రిక్ట్గా కరెంటు వాళ్ళకు ఏం వార్నింగ్ ఇచ్చిండో చూడురి. కరెంటు కోతల మీద సీఎం రేవంత్ సార్ కన్నెర్ర చేస్తున్నాడు. కారణం లేకుండా కరెంటు కటింగ్ చేస్తే కరెంటులో తోకలు కటింగ్ చేస్తా అని కఠినంగా వార్నింగ్ ఇచ్చిండు. మెయింటెనెన్స్ కోసమో సగబెట్టుడు కోసమో అయితే ఓకే గానీ వట్టి పచ్చిగా కారణం లేకుండా 5 నిమిషాలకు మించి కరెంటు పోతే కరెంట్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చుండబెడతా జాగ్రత్త అని చెవులోడు పెట్టినంత పని చేసిండు. ఊకూక కరెంట్ ఎందుకు పోతుందని గవర్నమెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కొంతమంది బీఆర్ఎస్ కు ఫేవర్ గా పనిచేసే కరెంట్ ఆఫీసర్లు కావాలని సర్కార్ బంధమయ్యేందుకు చెప్పా చేయకుండా కరెంటు కోతలు పెడుతున్నారట. అది సర్కార్ దృష్టికి వచ్చిందట. అసలు బ్లాక్ షీప్ బుద్ధి తీరు మార్చుకోకుంటే దొరికినాడు ట్రీట్మెంట్ వేరే ఉంటదని సీఎం సార్ సీరియస్ గా చెప్పేసిండు. అసొంటోళ్ళని ఏరేసే పని కూడా సురువైంది అన్నాడు. ఇప్పటి సంది కరెంటు కోతల కంతలు నలుసుడే అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి సీఎం సార్ వార్నింగ్ తోటైనా కరెంటు కోతలు ఏమైనా ఆగుతాయో లేదో. బాబు సారు ఈసారి కుప్పంకు బాయ్ బాయ్ చెప్తుండు అని అంటున్నారు కదా. ఆడికెళ్ళి భువనేశ్వరి మేడాన్ని బరిలకు దింపి సార్ ఇంకో ఊరు చూసుకోవాలని అనుకుంటుండట. అందుకేనేమో ఇన్నేళ్ళు మా ఆయనను గెలిపించిండ్రు, ఇప్పుడు ఆయనకు రెస్ట్ ఇద్దాం, ఈసారి నన్ను గెలిపిండ్రి అని అంటున్నది. ఇక మేడం అన్న మాటలకు జగనన్న ఎట్లా సురుకులు తలిగించిండో చూడురి. ఏం మజా వస్తుంది మామ ఏపీ పాలిటిక్స్ చూస్తుంటే. మొన్న భువనేశ్వరి మేడం మా ఆయనకు రెస్ట్ ఇయ్యి అన్నది కదా. ఇక దానికి జగన్ అన్న ఇలా ఒంగోలు సభలో మాట్లాడుకుంటా మనం సిద్ధమని అంటుంటే బాబు గారి భార్యనేమో మా ఆయనకు రెస్ట్ కావాలని అంటున్నది అని ఎడ్డే పట్టిండు. ఈసారి జగన్ అన్న వైనాట్ 175 అని గట్టి పట్టే పట్టిండు. అధికారాన్ని అవతల చేతులకు ఓనియొద్దని మస్తు గిక్కమతులు చేస్తున్నాడు. అందుకే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపట చేయాల్సిన అన్ని పనులు చక్కా చేసేస్తున్నాడు. ఇప్పటికే వైసీపీ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఎవరి కాల నియోజకవర్గాల ప్రచారం కూడా సురు చేసిర్రు. కానీ జనసేన టీడీపీలు మాత్రము ముంగటి 3 అడుగులు
వెనక 7 అడుగులు అన్నట్టే ఆల జోడు నడుస్తున్నది. ఇద్దరి పొత్తుల పత్తిగింజే నూతిలో పడి సచ్చిందన్నట్టు సీట్ల పంపకాలు దిగక గజిబిజి గందరగోళం ఉన్నది. ఆ బీజేపీ, జనసేన, టీడీపీల గజిబిజి గందరగోళమే మనం మళ్ళోసారి పవర్లకు వచ్చేందుకు హైవే రోడ్ అవుతుందని జగనన్న మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఆ 3 పార్టీల సీట్ల పంపకాలు అప్పుడయ్యే పితలాటకాలు మనకే ప్లస్ అవుతాయని జగనన్న అంచనా చేస్తున్నాడు. 3 పార్టీల కూటమిలో సీట్లు రానోళ్ళు మన దొడ్లకే వస్తారు, ఓట్లు చీలుస్తారు, మళ్ళీ మన పంటే వండబోతుందని జగనన్న మస్తు కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. అటు బీజేపీ, టీడీపీ, జనసేన క్యాడర్ మాత్రము ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేటో, ఎవరు ఎంపీ క్యాండిడేటో, ఎవరు అటు ఎవరు ఇటు తెలియక 3 పార్టీలు అటో ఇటో అని ఎటటో పోతున్నాయి. మరి చూడాలి ఏమవుతుంది ఇక. ఏందో అంత ఈ గమ్మత్ రాజకీయాలు. తోడబుట్టిన షెల్లని అన్నను కుర్చీ మీదకి వెళ్ళి దింపేయాలని చూస్తుంటే బయటోళ్ళేమో బాసటగా నిలబడి మేమున్నాం జగనన్న అని అభయం ఇస్తుండ్రు. జగన్ మీద ఈగ వాళ్ళకుండా అడ్డం నిలబడుతుండ్రు. ఓహో వచ్చినావు, నిన్న మొన్నటిదాకా ఏడికి పోయావమ్మ అని ఏలెత్తి చూపెడుతుండ్రు. మంత్రి రోజక్క అయితే అసలు షర్మిలను లెక్కనే పెడతలేదట చూడుండ్రి. చెప్పబోయి చెప్పించుకున్నట్టే గిదే కావచ్చు. షర్మిల అంటే ఇన్నొద్దులు రోజక్క మేడం ఎట్లా చూసేది? జగనన్న చెల్లెలు కాబట్టి ఆమెను కూడా సొంతం అక్కలు ఎక్కడ చూసుకునేది. రాజన్న బిడ్డే అని మస్తు గౌరవం ఇస్తుండే. కానీ ఇప్పుడు షర్మిల పేరు యాద్ చేస్తే చాలు అగ్గి గరమైతుంది. ఎందుకో ఆమె గురించి ఏంది మాట్లాడేది అని అల్క చేసి అరుచుకుంటున్నది. సొంత మన నాగం బట్టియాలని చూస్తే ఆమె గురించి ఏం మాట్లాడతామని అనబట్టే ఇప్పుడు వచ్చి చాలా మాట్లాడుతున్నావు కానీ ఇప్పటిదాకా ఏడిపోయినావమ్మా? ఆంధ్ర ప్రజలు గుర్తొస్తేందుకు 4 గంటల టైం పట్టిందా అని కౌంటర్ వేసి కంగు తినిపిస్తున్నది. 4 ఏళ్ల అర్థం తెలంగాణలో తిరుగుకుంటా నేను తెలంగాణ బిడ్డను అని చెప్తివి. ఆడ జనాలు తిరగబడితే వచ్చి ఆంధ్రాలో పడుతుంది. ఈడికొచ్చి జగనన్న మీద విషం జిమ్మ పడుతుంది. కాంగ్రెస్ చంద్రబాబు ఆడుతున్న నాటకంలో పావు అవుతుంది. ఇక నువ్వు కూడా మా బాస్ గురించి మా పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా షర్మిల అని గొట్టు ప్రశ్న వేసి గొల్లెని సప్పుడు చేసింది. కొలువులు వేస్తలేరు, జీతాలు వేస్తలేరు, అప్పుల పాలు చేసిరు అని అడ్డగోలు మాటలు మాట్లాడే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. కనీస రాజకీయ అవగాహన లేని నువ్వు మా గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని సెటర్ వేసింది రోజక్క మేడం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగుండు. ఏదో పార్టీకి ప్రెసిడెంట్ కుర్చీ దొరికినందుకు సంతోషపాడు, అంతేగాని నోటికి ఏదొస్తుంది మాట్లాడతానంటే ఇక్కడ ఎవ్వరు చేతులు ముడుచుకొని లేరు అని సవాల్ చేసింది. చూస్తీవా షర్మిలక్క, నేను చూస్తేనే అక్క అనే రోజా మేడం నీ మీద పంచలేస్తుందంటే పరిస్థితి ఏదాకా తీసుకుపోయినా సోంచాయించు జరా అని అనుకోబట్టిరట రోజక్క మాటలిన జనాలిగా. పొత్తు లేకపోతే పొయ్యిల నింగలం కూడా అంటుకునేటట్లు లేదు ఏపీలో. సైకిలోళ్ళు షాయి గిలాసాలు ఒక సోపతైండ్రు. పువ్వులమ్మ తాజా పువ్వులో అనుకుంటా కాషాయ పోళ్ళు గదిలొస్తుండ్రు. ఒక దిక్కు వాళ్ళట్లు ఒత్తుకుంటూ వస్తుంటే ఇంకో దిక్కు చెయ్యి గుర్తోళ్ళు కొడవన్లు చేపట్టవే షెల్లెమ్మ, కొంగు నడుముకు జుట్టవే షెల్లెమ్మ అనుకుంటా ఎదుర్కోబోతుండ్రు. పాపం జగన్ సార్ ఏం చేస్తాడో, ఎట్లా ప్రిపేర్ అవుతాడో. జగన్ సార్ ను ఓటమికి దగ్గర చేయాలని కూటమి గట్టొస్తురట అపోజిషన్ పార్టీలు. ఒక దిక్కు ఇండియా కూటమి, ఇంకో దిక్కు ఎన్డీఏ కూటమి, నడిమిట్లా జగన్ అయిపోయింది పాపం. వాళ్ళు వీళ్ళేమో గానీ సొంత చెల్లె షర్మిల మేడం అయితే అన్నం ఉండగొడుతందుకు అన్ని అస్త్రాలు చేతులు పట్టుకున్నట్టే అనిపిస్తున్నది. ఇగో నిన్ననా ఇయ్యాలనా 20 ఏళ్ల నాడు కమ్యూనిస్టులతో వచ్చిన గ్యాప్ ను ఇన్నేళ్ల గూడ్చింది షర్మిలక్క మేడం. సైకిల్ షాయి గిలాస్ తో పొత్తు పెట్టుకోగలైంది, కాంగ్రెస్ ఎర్ర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేంది అని విజయవాడలో పొత్తుల మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇక పొత్తుకు ఎర్రనలు ఓకే అయ్యారట. ఊకే పంతాని పోయి పరిశాన్ అవుడు ఎందుకని, సరే ఎన్నిస్తావయ్యామా ఊకే వెళ్ళేందుకు అనే స్వేచ్ఛను మేడానికే ఇచ్చిరట. ఎన్ని సీట్లలో పోటీ చేస్తాము, ఏడేడ పోటీ చేస్తాము అనేటి సూషాయిగా చెప్పేసిరట. ఏమేం చెప్పాలనో అవన్నీ మోమాటం లేకుండా చెప్పిందట షర్మిల మేడం. అయినా కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు ఎట్లా జరపాలనో బాగా తెలుసు. మొన్నటి తెలంగాణ ఎలక్షన్ రాజన్న పార్టీకి సపోర్ట్ గా కమ్యూనిస్టులు వస్తారేమని సీదా వాళ్ళ ఆఫీస్కి పోయి వాళ్ళతోనే బైసై వచ్చింది కదా. అదే అనుభవం తోటి ఏపీ పొత్తుల చర్చలు కూడా సక్సెస్ అయితట్టు మాట్లాడిందట. బరిలో నిలబడ్డే సొంతం అన్నైనా సరే ఎవరైనా సరే ఓడగొట్టుడే నా లక్ష్యం అని ఎర్రనలతో చెప్పిందట. స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామా చేస్తా అన్న ముఖమేనామా అన్నది అని వాళ్ళ ముంగటిని సూటిగా ప్రశ్నించిద్దని అంటున్నారు. రాజధానిని తాకట్టు పెట్టిన వాళ్ళని రాజధాని దాటిదాకా తరిమి కొట్టాలి, దానికి మీ సపోర్ట్ అవసరమని కమ్యూనిస్టులతో ఖరాఖండిగా ముచ్చట పెట్టిందట. అభిమానులంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏనుల్లా ఏది చేసినా ఖతర్నాకుంటది. పచ్చబొట్లు ఏపించుకునుడు, రక్తాలతోని పేర్లు రాసుడు, పెద్ద కటౌట్లు కొట్టించి ఖుషి అవుడే షాల్నే చూస్తుంటాం. ఇగో ఒక ఆయన పెళ్లి పత్రికల ఎలక్షన్ ప్రచారం చేసిండు. వచ్చే ఎలక్షన్లల్లా జనసేన కోటేసి పవన్ సార్ను గెలిపించాలని ప్రచారం చేస్తుండట. ఫ్యాన్స్లందు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ వేరయ్యా, విశ్వదాభిరామ వాళ్ళ అభిమానం మామూలుగా లేదురా మామ అనే పద్యం అందుకుంటేనే పీకే సార్ అభిమానులు టీకే అనేటట్లుంది కథ. ఇగో ఒకసారి చూడుండ్రి. గీనెవరో రామారావట. పవన్ సార్ కు పెద్ద ఫ్యాన్ ఉన్నట్టున్నాడు. సుజాత కుమార్ అనే అమ్మాయితోని 28 తారీఖు నాడు లగ్గం ఉందట. పెండ్లంటే అందరిని విలువాలే, పత్రిక ఇయ్యాలే కదా. ఇక అట్లనే మోక ఇదే మోక అనుకున్నాడో ఏమో గాని పత్రికల్ని ఎలక్షన్ ప్రచారం షురూ చేసిండు రామసక్కదనాల రామారావు. ఓటు ఆటమైనది, దాన్ని ఎట్లా పడితే అట్లా ఎవరికి పడితే వాళ్ళకి వేయొద్దు, మనం మన పవన్ అన్నకే వేద్దాం అని పత్రికల పవన్ సార్ ఫోటో కొట్టిపిచ్చి మరీ చెప్పిండు. అంతేకాదు ఒకవేళ గిట్లనే జగన్ సార్ కు ఓటేయగల అని భయపడి రాగుండ్రి మన ఇంటి పెద్ద ఎంత బాధ్యతతో ఉంటాడో రాష్ట్ర పెద్ద కూడా అంతే బాధ్యతతో ఉండాలి, ఆ పోస్టుకు సరైనోడు పవన్ సార్ ఒక్కడే అని 4 మంచి మాటలు చెప్పిండు. అంతటితో ఆగిపోలేదు. మన కోసం దప్పిస్తున్న పవన్ అన్నకు పార్టీకి బాసటగా నిలబడతందుకు పైసల పరంగా ఆసరైదామని QR కోడ్ను మెన్షన్ చేసిండు. ఎట్లుంది మనోడి పెండ్లి ప్రచారం ఇంకా పార్టీ ప్రచారం?
నీతులు చెప్పి గోతుల పడే కథ అవుతుందట కాంగ్రెస్ది. రాహుల్ గాంధీని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటే సరిపోతుందా? ముందు మనిషి లావుండా బక్కగుండా అనేది చెక్ చేసుకోవాలన్నట. ఒకవేళ గెస్ట్ బరువుండి చూస్తందుకు అట్టుకట్టే ఉంటే మాత్రం అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవుతుందట. హాగో రాహుల్ సార్ను కలవాలంటే 6 ప్యాక్స్లు 0 సైజులు ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉందా అనేగా మీ డౌట్. అయితే చూడండి, రాజకీయాలకు పోయేటోళ్ళు జర బక్కగారే సామి. ఇవాళ రేపు పెయ్యి గుండుకు లేకపోతే పాలిటిక్స్ లకు అలో చేస్తలేరట. అంతెందుకు సోషల్ ఇష్యూస్ అన్నిటి మీద పోరాటం చేస్తాము, ఉద్యమాలు చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ లోనే 0 సైజ్ లేకపోతే ఎంత పెద్ద లీడర్ అయినా 0 లెక్కనేనట. ఇట్లా అంటుంది ఎవరో బయట అపోజిషన్ పార్టీ లీడర్లు కాదు, వాళ్ళ పార్టీ లీడర్ జీషన్ సిద్దికి అనేట అని చెప్తున్నాడు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు పాపం మీ సిద్దికి కాకకు రాహుల్ సాబ్ ను కలుసుకోవాలనిపించిందట. రాహుల్ సార్ ను కలిపి రన్నా అని ఎంతో మందిని బతిలాడిందట. కుదరదు సార్ బిజీగా ఉండని తప్పించుకున్న లీడర్లు ఆఖరికి చేతులు ఎత్తేసిరట. కాంగ్రెస్ పార్టీకి సోనియా కుటుంబానికి ఎన్నో ఏండ్ల సంద అభిమానం కొనుక్కుంటా పైసలు ఖర్చు పెట్టి పనిచేస్తుంటే నన్నెందుకు రాహుల్ కలవనియరు అని గట్టిగా అడిగే వరకలా, అయ్యా సారు నిన్ను కలవనీయకపోయేందుకు వేరే కారణాలు ఏం లేవు, నువ్వే కాదు రాహుల్ సార్ ను ఎవరు కలవాలన్నా బక్కగా 0 సైజుగా ఉండాలి, నువ్వేమో అట్టా కట్టున్నావు అని అన్నారట. పాపం ఆయన అట్లా అన్నందుకు 2-3 రోజులు తిండి తినలేదట, నిద్ర కూడా పోలేదట. ఇప్పటికిప్పుడు 10 కిలోల బరువు ఎట్లా తగ్గాలని మస్తు రంది పడ్డాడట. రాహుల్ గాంధీ మంచోడే గానీ ఆయన తోనుండేటోళ్లతోనే అసలు సమస్య అని చెప్తున్నాడు మనోడు. ఆయన డౌట్ అనుమానం ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ ను అంతం చేసేందుకు వేరే పార్టీలకి వెళ్ళి ఏమైనా సుపారీ తీసుకున్నారో ఏమో అని అంటున్నాడు. ఏం రాహుల్ సారు ఏంది అన్యాయం? బాడీ షేమింగ్ ఆఖరికి పాలిటిక్స్ లో కూడా ఉన్నదా? అది కూడా మీ పార్టీలా? వామ్మో జర దీన్ని సీరియస్ గా తీసుకో సారు, లేకపోతే మొదటికే మోసం అవుతుందో. ఓ అక్కలు చెల్లెన్లు జర పైలం పెనిమిటి మీద కంప్లైంట్ చేసేది ఉంటే జర వెనక ముందు ఆలోచన చేయుండ్రి. లేడీస్ కదా కోర్టులు మాదిక్కే మాట్లాడుతున్నాయి అనుకుంటే పాపుల కాలేసినట్టేనంట. ఇగో మధ్యప్రదేశ్లో గిట్లనే ఒక ఆమె పెనిమిటి మీద పెద్ద కేసు వేసింది కానీ కోర్టులో గుట్కిలు మింగి కథ మొత్తం ఉల్టా పల్టా చేసుకుంది. ఏముంది ఇప్పుడు భర్తకు ఆమెనే భరణం ఇయ్యాలంట. మనం ఎంత తోపులమైనా సరే తప్పు చేస్తే కోర్టు ముంగట తల దించుకోవాల్సిందే. కేసును కింద మీద చేస్తాం, లాయర్లను కొనిపాడేస్తాం, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తామనే తెలివి అన్నిసార్లు పనిచేయదు. ఇక ఓసారి ముచ్చట చూడురి. ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పోటి దేశమంతా చర్చ పెడుతున్నది. పెనిమిటికి నెల 5,000 రూపాయల భరణం ఇచ్చి తీరాలని కోర్టు తీర్పునిచ్చి ఆయనత కేసు పెట్టిన ఆమెను కంగు తినేటట్టు చేసింది. ఉజ్జయినిలుండే అమన్ అన్నట్టు ఆయన ఒక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఇలా పెళ్లి 2021 అయితే ఓ ఏడాది కాలం ఎసొంటి లొల్లి పంచాలు లేకుండా కాపురం చేసిరట. ఇక అటెంక ఏమైందో ఏమో కానీ దినామో లొల్లి పుట్టేదట. పొద్దునాక కష్టపడి పని చేసి వస్తే ఏంది నీ లొల్లి అని అమ్మను భార్య మీద మొత్తుకునేటోడట. అవన్నీ నడవై ఉండి లేకపోతే ఎటన్నవో అని దినాం అంటుంటే తట్టుకోలేకపోయినట మనోడు. ఇట్లయితే కాదనుకోని కొన్ని రోజులు సాటంగానైనా ఉంటే ప్రేమ ఉట్టుకొస్తుందేమో అనే ఆశతోని ఇంట్లోకి వెళ్ళిపోయి తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నట. ఓమన్నప్పుడు బాగానే ఉమ్మన్నది కానీ అటెంక పోయి కోర్టులో కేసేసిందట ఆయన భార్య. కోర్టు ఈ కేసును విచారించి ఆఖరికి ఇప్పుడు తీర్పునిచ్చింది. ఆమె పెట్టిన కేసుకు కోర్టుల జడ్జి ముందు మాట్లాడిన మాటకు అస్సలు పొంతం లేదట. గట్టి గదమాయించాడితే గుట్కిలు మింగుతుందట. ఓ రకంగా ఆమె పెట్టింది ఫాల్స్ కేసు అని కోర్టు చెప్పేసింది. అంతేకాదు ఇంట్లో ఉన్న మనిషిని బయటకు గుంజి నలుగురు ఇజ్జత్ తీసినందుకు ఆయన పనికి ఆటంకం చేసినందుకు నెలకు 5,000 రూపాయల భరణం ఇవ్వాలన్నట. మామూలుగా భర్తల నుంచే భరణం ఇప్పిస్తారు కానీ ఇండోర్ కోర్టు ఇట్లా భార్య నుంచి భరణం ఇప్పించే వరకలా ఈ ముచ్చట దేశమంతా చర్చ అయింది. చదువుకోక ముందు కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అన్నారంటే గిదే కావచ్చును. పరీక్షలు వస్తున్నాయి అంటే చాలు బుక్కులన్నీ కింద మీద తిరిగేసి చదువుతాం. ఇంకా ఎగ్జామ్ హాల్లోనే అయితే తలకాయ లేపితే పాపం చల్ నడు గెట్ అవుట్ అని ఎలా కొడతారు. కానీ ఇప్పటి పోరగాళ్ళ అదృష్టం చూడుర్రి, బుక్కులు ఇచ్చి మరి చూసుకుంటే రాయమని టీచర్లు పక్క పని నిలబడి మరీ రాపిస్తారట. ఇన్నొద్దులు చదువుకొని రాసుడు ట్రెండ్. ఇక ఇప్పుడు బుక్కులను చూసుకుంటే ఎగ్జామ్ రాసుడు కొత్త ట్రెండ్. రాను టెక్నాలజీ పెరిగిన కొద్దీ పోరగాళ్ళ చదువులు ఏమైతున్నాయో అర్థమైతలేదులా. ఆ సిలబస్ ఈ సిలబస్ అని ఏవేవో కహానీలు చెప్పి లచ్చల ఫీజులు గుంజుతారు. మళ్ళీ చదువేమన్నా ఎలగబెడతారా అంటే పైసలు గుంజుడు తప్పితే లోపలంతా డొల్లా అన్నట్టే అయిపోయింది ఇప్పటి పిల్లగాళ్ళ చదువులు. జర సిబిఎస్ఈ సిలబస్ కు డిమాండ్ బగ్గుంది కదా. ఇక ఇప్పుడు సిబిఎస్ వాళ్ళు కొత్త ప్రయోగం చేస్తురట. 9, 10వ తరగతోళ్లకు ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు, 11, 12 క్లాస్ వాళ్ళకు ఇంగ్లీషు, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఓపెన్ బుక్స్ ఎగ్జామ్స్ పెడతారంట. అంటే పోరగాళ్ళు పరీక్ష రాస్తా ఎంత టైం తీసుకుంటారో తెలుసుకోనికే నిపుణులు ఈ ప్రయోగం చేస్తారు. ఈ ఎగ్జామ్లకు బుక్కులు, క్యాలిక్యులేటర్లు ఇంకా అక్కడికొచ్చే అన్ని సామాన్లు పట్టుకోవచ్చు. ఇప్పుడు అస్సలు కథ ఏందంటే ఎట్లుంది అట్లా రాసుడు కాదు, అవి చూసి ఎంత సొంతంగా ఆలోచన చేస్తారు, మెదడుకి ఏ తీర్ల పని చెప్తారో చూస్తందుకే ఈ ప్రయోగం అంట. చూడాలిగా ఈ ఎక్స్పెరిమెంట్ ఎంత సక్సెస్ అవుతుందో. చూసిరానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి. ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన వైక్ టీవీ ముచ్చట్లు.